కొరగాని న్యాయపీఠం. కుందనపురాన్ని ఏలే చందన రాజుకు న్యాయం 100కి 100 పాళ్ళు అమలు జరిగి తీరాలన్న ఉద్దేశం ఉండేది. సాధారణంగా అది సాధ్యపడదు. ఎందుచేతనంటే న్యాయ నిర్ణయం చేయవలసిన వాళ్ళు మానవ మాతృలు. వాళ్ళు పొరపాటు పడే అవకాశాలు ఎన్నైనా ఉంటాయి. అందువల్ల న్యాయ లోపం జరగక తప్పదు. ఆ లోపం కూడా జరగకుండా ఉండటానికి గాను చందనరాజు అరణ్యానికి పోయి ధర్మదేవతను గురించి ఎంతో కాలం తీవ్రమైన తపస్సు చేశాడు. ధర్మదేవత ఆ తపస్సుకు మెచ్చి రాజును ఏం కావాలో కోరుకోమన్నాడు. తనకొక న్యాయపీఠాన్ని అనుగ్రహించమని, దాని మీద నిలబడి ఎవరైనా అబద్ధం ఆడితే వారికి ఘోరమైన వికారాకారం రావాలని రాజు కోరాడు. ధర్మదేవత రాజుకు అలాంటి న్యాయపీఠాన్ని ఇచ్చి అంతర్ధానమయ్యాడు. రాజు దాన్ని మేళ తాళాలతో తెచ్చి తన సభలో ఏర్పాటు చేసి దాని మహిమ అందరికీ వెల్లడించాడు. అప్పటికీ న్యాయపీఠం యొక్క మహిమలో నమ్మకం లేని వాళ్ళు దానిపైన నిలబడి అబద్ధాలు చెప్పి వికారాకారాలు పొందిన తర్వాత అందరికీ దాని మీద గురి కుదిరింది. రాజు న్యాయాన్ని 4 పాదాల మీద నిలబెట్టగలిగాడని అనిపించుకున్నాడు. రాజుకు ఎక్కడా లేని తృప్తి కలిగింది. నేనిప్పుడు కళ్ళు మూసుకుని నిశ్చింతగా న్యాయ నిర్ణయం చేయగలను. నా న్యాయపీఠం ఉండగా నా పరిపాలనలో అన్యాయం జరగటానికి వీల్లేదు అని రాజు మంత్రి సామంతులు ఉన్న సభలో ఒకసారి ప్రగల్భాలు పలికాడు. ఆ మాటలు విని మంత్రి పెద్దగా నవ్వి, మహారాజా, న్యాయపీఠాన్ని ఇలా గుడ్డిగా నమ్మటం అంత మంచిది కాదు. దీన్ని వంచి ఎవరైనా అన్యాయం చేయొచ్చు అని అన్నాడు. రాజుకు ఆగ్రహం వచ్చింది. న్యాయపీఠాన్ని అలా అనటం కంటే అత్యాచారం ఉండదు. దాన్ని వంచి అన్యాయం చేయొచ్చునని 3 రోజుల్లోగా అందరి ఎదుట రుజువు చేయలేకపోతే నీ తల తీయించేస్తాను అని మంత్రితో అన్నాడు. కుందనపురంలో హేమకురింగి అనే ఒక అందమైన వేశ్య ఉండేది. తన వంటి సౌందర్యవతి ప్రపంచంలో లేదన్న గర్వాతిశయంతో ఆమె అందరినీ అవమానిస్తూ ఉండేది. రాజుకు ఆ వేశ్యకు ఒకేసారి గుణపాఠం చెప్పాలని మంత్రి సంకల్పించాడు. మంత్రి ఒక యోగిలాగా వేషం వేసుకొని హేమకురింగి ఇంటి ఎదురుగా తిష్ట వేశాడు. దారిన పోయే వాళ్ళ దగ్గర డబ్బు బంగారం తీసుకొని వాళ్ళిచ్చిన దానికి రెట్టింపు ఇచ్చి పంపనారంభించాడు. యోగి చేస్తున్న పని చూసిన మీదట హేమకురింగికి లోభం పుట్టుకొచ్చి రాత్రివేళ ఎవరూ చూడకుండా ఆయన వద్దకొచ్చి ఆమె వద్ద ఉన్న బంగారము రత్నాలు తెచ్చి ఇచ్చి దాన్ని రెట్టింపు చేసివ్వమని వేడుకుంది. రేపు ఉదయం ఇస్తానని యోగి ఆమెను పంపేసి ఆమె ఇచ్చిన బంగారాన్ని రత్నాలను తన దండంలో ఒక డొలుపులో దాచిపెట్టేశాడు. రాత్రి ఎక్కడికైనా పారిపోతాడేమోనని చూస్తూ ఉండటానికి తన నౌకర్లను నియోగించి హేమకురింగి మర్నాడు ఉదయమే వచ్చి తన సంపద రెట్టింపు చేసి ఇవ్వమన్నది. నీ సంపద నా దగ్గర లేదే అన్నాడు యోగి ఆశ్చర్యం నటిస్తూ. హేమకురింగికి కోపం దుఃఖం ముంచుకొచ్చాయి. యోగి కదా అని తన దగ్గర ఉన్నదంతా ఇచ్చేస్తే అంతా కాజేయాలని చూస్తున్నాడు. రాజుగారితో ఫిర్యాదు చేయటానికి ఆమె యోగిని రాజుగారి దగ్గరకు రమ్మన్నది. యోగి అందుకు ఎలాంటి అభ్యంతరమూ చెప్పలేదు. హేమకురింగి చేసిన ఫిర్యాదు విని రాజు యోగిని న్యాయపీఠం మీద నిలబడి జవాబు చెప్పమన్నాడు. యోగి తన దండాన్ని పట్టుకోమని హేమకురింగికి ఇచ్చి న్యాయపీఠం ఎక్కి ఈ హేమకురింగి సొత్తు నా వద్ద చిల్లి గవ్వ కూడా లేదు అని చెప్పి చెక్కు చెదరకుండా న్యాయపీఠం నుంచి దిగివచ్చాడు. ఇంత దారుణమైన అబద్ధాన్ని విని హేమకురింగి ఆగ్రహావేశంలో ఆ దండాన్ని తిరిగి ఇవ్వకుండానే చేత్తో పట్టుకుని న్యాయపీఠం ఎక్కి నా బంగారము రత్నాలు ఈ యోగికిచ్చాను, దాన్ని నాకు ఈ దొంగవాడు తిరిగి ఇవ్వనే లేదు అని గట్టిగా అరిచింది. ఆమె మాట పూర్తి కాకుండానే ఆమె రూపం వికారంగా మారిపోయింది. సభలో ఉన్న వాళ్ళందరూ నవ్వారు. మంత్రి తన వేషాన్ని తీసి రాజుకు జరిగిందంతా చెప్పి, చూశారు కదా మహారాజా, మీ న్యాయపీఠం ఈ హేమకురింగికి చేసిన అన్యాయం అని అన్నాడు. హేమకురింగి బుద్ధిపూర్వకంగా అబద్ధం ఆడలేదు. తన చేతిలో ఉన్న దండంలో తన సొత్తు ఉన్నదన్న మాట ఆమెకు ఏమాత్రమో తెలియదు. అయినా ఆమె కురూపైపోయింది. ఈ సంఘటనతో రాజుకు న్యాయపీఠం మీద విరక్తి పుట్టి దాన్ని న్యాయస్థానంలో నుంచి తీయించేశాడు. తిరిగి ఆమెకు రూపం దక్కే విధానం లేకపోవడంతో ఆమెకు తగిన పరిహారంగా ఎక్కువ సంపదను ఇచ్చి పంపించేశారు. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.